ఇంకెరోజు అయితే 14వ తేదీ జూన్ నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటోస్ అంటే దిగుమతి రావచ్చు మనం ఇవాళ తెలుసుకుందామండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని వల్ల తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మీకు ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన అయితే గంట సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట సింబల్ టప్ అని కొట్టినారంటే మీరైతే ఆల్ నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ పెట్టిన వెంటనే మీరైతే మన ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే చూడగలరు. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా విషయానికి వస్తే మనం ముందుగా మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ మాట్లాడుకుంటే ఇక్కడైతే దిగుమతులు అయితే పెద్దగా మార్పు లేదు, కానీ ఇంచుమించు సేమ్ డైమెన్షన్లో జీపీఆర్ మండి లైన్ మొత్తానికి వచ్చింది. జీపీఆర్ మండి లైన్ అంటే ఎంఆర్ఎం అలాగే ఎస్ఎస్ కూడా ఈ జీపీఆర్ లైన్లోకి వచ్చేసింది. సో ఇక్కడైతే దిగుమతులు అయితే పెద్దగా మార్పు లేదు, కానీ ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్ చూసుకుంటే ఇక్కడ స్వల్పంగా ప్రస్తుతానికైతే ఒక 5% మాత్రం దిగుమతి తగ్గింది. కానీ సో ఒక్కొక్కసారి మనకు 6 గంటల తర్వాత కూడా అంటే దిగుమతి అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే నేటిపైన స్వల్పంగా తగ్గింది. ఒకవేళ ఇప్పుడు 6 గంటల తర్వాత దిగుమతి వచ్చేది ప్రారంభమైందంటే ఇంకా సేమ్ దెన్నోషట్లో దిగుమతులు అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే నేటిపైన స్వల్పంగా దిగుమతి తగ్గింది. స్వల్పంగా అంటే ఒక 5% మాత్రమే తగ్గిందని మళ్ళీ చెప్తా ఉన్నాను. నేనతో పోల్చుకుంటే ఒక 5% మాత్రం దిగుమతి అయితే తగ్గింది. ఒకవేళ ఇంకా 6 గంటల తర్వాత స్టాక్ అనేది వచ్చేసిందంటే ఇంకా ఆటోమేటిక్గా సేమ్ యూనివర్సిటీలో మామూలు అయిపోతుంది. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్. ఇంకా మీరు భయపడద్దండి నా వాయిస్ విని. సో కొంచెం హెల్త్ కోల్డ్ కాఫ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే నేను 3 రోజులు ఇంకా నా వాయిస్ కూడా మారిపోయింది. సో ఇంకా 3-4 రోజుల్లో మళ్ళీ రీబ్యాక్ అంటే నార్మల్గా వాయిస్ అనేది అయిపోతుంది. సో మీరేమైతే భయపడద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్. ఇంకా ఓవరాల్గా ఆ 5% కూడా తీసేసినట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదండి. మ్యాక్సిమం 5% ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయకపోవచ్చు. సో ప్రస్తుతానికి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు.